మూలాపేట మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా ప్రారంభమైనాయి. కుమార్తె శరణితో కలిసి మంత్రి పొంగూరు నారాయణ ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఆకాశ దీపం వెలిగించి శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ మూలాపేట శివాలయంలో ఆకాశ దీపం వెలిగించటం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత చోళరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో భక్తిశక్తులతో దీపాలు వెలిగిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంలో ధ్వజస్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని, సమాజంలోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని, వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు. అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపాలు చేయడం ఈ 30 రోజులు యాక్చువల్గా జరుగుతుంది. ఇలాంటి ఈ యొక్క
దీపాన్ని ఈ యొక్క మూలాపేట శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే అదృష్టం నాకు కలిగినందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆర్థికంగా అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.